వెల్కమ్ బ్యాక్ టు భూమి క్లాసెస్. సో టుడే ఈరోజు సెక్షన్ వచ్చేసరికి టిపికల్గా నేను కలెక్ట్ చేసిన సమ్ లేటెస్ట్ లైక్ భూమి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి. రీసెంట్గా నేను క్వశ్చన్స్ అండ్ నేను నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఈ సిరీస్లో మనకి ప్రాక్టికల్ క్వశ్చన్స్ విత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ యాజ్ వెల్ as థియరిటికల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా ఆన్సర్ చేయాలి అనేది నేను ఈ సిరీస్లో నేను మెన్షన్ చేస్తున్నానండి. సో లెట్ స్టార్టెడ్ విత్ వీడియో. సో లేటెస్ట్ భూమి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను ఈ వీడియోలో ఫ్యూ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేశానండి. వన్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ డెల్ భూమి, వాట్ ఈస్ ఐపాస్, వాట్ ఈస్ ఎ భూమి అట్మాస్ఫియర్, డిఫరెన్స్ బిట్వీన్ డేటా ఇంటిగ్రేషన్ అండ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్, what are the connection license model of భూమి, what is atom, what is molecule, what is atom cloud, what is on premise integration. నేను అటెండ్ అయిన సమ్ ఇంటర్వ్యూస్లో బేసికల్గా కొన్ని కామన్ క్వశ్చన్స్ పడ్డాయండి. అండ్ నేను కలెక్ట్ చేసిన క్వశ్చన్స్కి అండ్ వాటి ఆన్సర్స్తో సహా మీకు నేను ఈ వీడియోలో అనేది మెన్షన్ చేస్తున్నానండి. సో మనం ఒక్కొక్క క్వశ్చన్ విత్ ఆన్సర్స్తో మనం చూద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ హిస్టరీ ఆఫ్ డెల్ భూమి. సో హియర్ ఐ మెన్షన్ డెల్ భూమి ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఇన్ సర్వీస్. డెల్ భూమి అనేది ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండి, లైక్ ఇన్ ఐపాస్. It allows the application integration process between on-premise systems, cloud platforms, and as well as SaaS. SaaS means software as a service applications. సో మనకి ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్కి భూమి అనేది అప్లికేబుల్ అవుతుందండి. ఒకటి ఆన్ ప్రిమిజమ్, క్లౌడ్ ప్లాట్ఫామ్స్ యాజ్ వెల్ as SaaS అప్లికేషన్స్ అండి. ద ప్లాట్ఫామ్ ఎనేబుల్స్ టు యూస్ ద బిల్డ్, డిప్లాయ్ అండ్ పర్ఫామ్ ద ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఈ భూమి అనేది అసలు ఎందుకు యాక్ట్ చేస్తుందంటే ఇట్స్ లైక్ టు యాక్ట్ యూజ్ లైక్ ఏ బిల్డ్ చేయడానికి, డిప్లాయ్ చేయడానికి అండ్ టు యాక్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కోసం భూమి అనేది డెవలప్ చేశారండి. అండ్ వాట్ ఈజ్ ఐపాస్, అసలు ఐపాస్ అంటే ఏంటి? ఐపాస్ స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనమాట. ఐపాస్ అనేది ఏంటంటే లైక్ మల్టీ టెనెంట్ ఆర్కిటెక్చర్ అండి. మల్టీ టెనెంట్ మీన్స్ లైక్ సేమ్ సర్వీస్ ఈజ్ యూజ్డ్ బై ద మల్టీ పీపుల్స్ అనమాట. ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మనం ఒక వాట్సాప్ ఉందనుకోండి, వాట్సాప్ అనే అప్లికేషన్ మల్టీ టెనెంట్ అనుకుంటే దాన్ని మనం డిఫరెంట్ పీపుల్స్ అనేవి యూజ్ చేస్తాము, దాన్ని మల్టీ టెనెంట్ అనమాట. భూమి ఈజ్ కాల్డ్ ఎస్ మల్టీ టెనెంట్ క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్ అనమాట. ఇదేంటంటే భూమి అనేది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ అనమాట. సో భూమి అట్మాస్ఫియర్ ఈజ్ అండ్ సింగిల్ ఆఫరింగ్ బై ద డిఫరెంట్ పీపుల్. భూమి అట్మాస్ఫియర్ అనేది ఒక్కటే ఉంటుందండి, సింగిల్. అదేం చేస్తుందంటే మల్టీ పీపుల్స్కి ఆఫర్ చేస్తుంది, లైక్ మల్టీ అకౌంట్స్కి. అండ్ భూమి ఆల్సో యూజెస్ లైక్ యాజ్ అన్ ఆటమ్ క్లౌడ్, ఇట్స్ షేర్డ్ బై ద డిఫరెంట్ అకౌంట్స్. ఆటమ్ క్లౌడ్ అనేది డిఫరెంట్ అకౌంట్స్కి షేర్ చేస్తాం. క్వశ్చన్, వాట్ ఈస్ భూమి అట్మాస్ఫియర్. అసలు భూమి అట్మాస్ఫియర్ అంటే ఏంటి? భూమి అట్మాస్ఫియర్ ఈజ్ అన్ ఐపాస్ సొల్యూషన్ విచ్ ఈస్ బేసికల్లీ హెల్ప్స్ టు ఇంటిగ్రేట్. ఐపాస్ అనేది ఏంటంటే బేసికల్గా ఇంటిగ్రేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం, హెల్ప్స్ టు డెవలప్ ద ఇంటిగ్రేషన్ లైక్ యాజ్ అన్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ అండ్ డేటా ఇంటిగ్రేషన్. మనకి అట్మాస్ఫియర్లో 2 లెవెల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి, అదొకటి డేటా ఇంటిగ్రేషన్ అండ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ డేటా ఇంటిగ్రేషన్ అండ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్. ఈ క్వశ్చన్ కూడా మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ అడిగిన క్వశ్చన్ అండి. సో డిఫరెన్స్ విత్ ఎగ్జాంపుల్తో సహా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో లెట్స్ గో అండ్ సే ద ఆన్సర్. సో ఇక్కడ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? అప్లికేషన్ ఇంటిగ్రేషన్ మీన్స్ విచ్ వీఆర్ టాకింగ్ టు ద అప్లికేషన్ డైరెక్ట్లీ వితౌట్ ఎనీ knowing the underlined database అనమాట. అప్లికేషన్ ఇంటిగ్రేషన్ వితౌట్ నోయింగ్ అండర్లైన్డ్ డేటాబేస్ అండి. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఇంటిగ్రేషన్ విత్ సేల్స్ ఫోర్స్ చేస్తున్నాం మనం. సో ఐ డోంట్ నో ఇంటర్ఫేస్ విత్ ద అండర్లైన్డ్ డేటాబేస్ ఆఫ్ ద సేల్స్ ఫోర్స్. సో అప్పుడు ఏమైందంటే అది సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఇంటరాక్ట్ విత్ ది హెల్ప్ ఆఫ్ సమ్ ఏపీఎస్ ఆఫ్ ద సేల్స్ ఫోర్స్ యొక్క సమ్ ఏపీఎస్ ద్వారా ఇంటిగ్రేట్ చేసేదాన్ని అప్లికేషన్ ఇంటిగ్రేషన్ అంటామండి. యాజ్ వెల్ ఇప్పుడు మనం డేటా ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే ఇట్ మేక్స్ టూ డేటాబేస్ టు టాక్ డైరెక్ట్లీ. అంటే 2 డేటాబేస్లో ఒకదానికొకటి కమ్యూనికేట్ అవుతుంది, టు టాక్ డైరెక్ట్లీ కమ్యూనికేట్ అయ్యేదాన్ని డేటాబేస్ ఇంటిగ్రేషన్ అంటామండి. అండ్ విల్ గో అండ్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, వాట్ ఆర్ ద కనెక్షన్ లైసెన్సింగ్ మోడల్ ఆఫ్ భూమి. ఇది జనరల్గా సమ్ టైమ్స్ అడిగిన క్వశ్చన్స్. సో కామన్గా నేను ఒక 3-4 అవర్ ఇంటర్వ్యూస్లో విన్నానండి. సో ఆ క్వశ్చన్ లైక్ అసలు కనెక్షన్ లైసెన్సింగ్ మోడల్ ఆఫ్ భూమి అంటే ఏంటి? ఇట్ వర్క్స్ యాజ్ ఎ నెంబర్ ఆఫ్ కనెక్షన్ యూజ్డ్. బేసికల్లీ దే ఆర్ 2 టైప్ ఆఫ్ కనెక్షన్స్. మనకి భూమిలో 2 టైప్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి స్టాండర్డ్ కనెక్షన్, 2 ఎంటర్ప్రైజ్ కనెక్షన్స్. సో
దిస్ కనెక్షన్స్ కెన్ బి ట్రిపికల్ టైప్ ఎయిదర్ ప్రొడక్షన్ ఆర్ టెస్ట్. ఈ 2 కనెక్షన్స్ అనేది మనకి మ్యాక్సిమమ్ ప్రొడక్షన్ ఆర్ టెస్టింగ్లో యూజ్ చేస్తాము. వాట్ ఎవర్ వీఆర్ పర్చేసింగ్ లైసెన్స్ వీ హ్యావ్ టు టెల్ దెమ్ హౌ మెనీ కనెక్షన్స్. మనం ఏదైనా భూమి లైసెన్స్ కొనుగోలు చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాలి హౌ మెనీ కనెక్షన్స్ మనం ఇవ్వాలనుకుంటున్నాం ఏంటి అని. ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ టు రీయూస్ ద కనెక్షన్స్ టు కనెక్ట్ విత్ ఈచ్ డిస్కరెట్ సిస్టమ్ వీ మేడ్ బి నీడ్ అండ్ 1 కనెక్షన్. అదేం అంటే ఇన్ ద సెన్స్ అది రికమెండ్ ఏం చేసిందంటే కనెక్షన్ ప్రతిసారి రీయూజ్ చేసుకోమని చెప్తుంది. బికాస్ లైసెన్స్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ నేను ఒక నెంబర్ ఆఫ్ పాడ్ కనెక్షన్స్ అండ్ నెంబర్ ఆఫ్ టెక్స్ట్ కనెక్షన్స్ విల్ బీ ఇన్ ద 2 రేషియోస్లో ఉండాలండి. ఇప్పుడు నేను 7 పాడ్ కనెక్షన్స్ అనేవి లైసెన్స్ అనేవి పర్చేస్ చేసుకుంటే భూమి నాకేం సజెస్ట్ చేస్తుందంటే 14 నాన్ పాడ్ కనెక్షన్స్ తీసుకోమని చెప్పి సజెస్ట్ చేస్తుందండి. వీ కెన్ యూజ్ ఆ 14 నాన్ పాడ్ కనెక్షన్స్ వీ కెన్ యూజ్ డబ్ అండ్ టెస్ట్ కనెక్షన్స్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి కనెక్షన్ మోడల్ యొక్క కనెక్షన్ లైసెన్స్ ఆఫ్ భూమి అనమాట. సో ఇలా మీరు చెప్పచ్చు అనమాట. భూమి బేసిక్గా కొంచెం పర్చేసింగ్ లైసెన్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో మనం ఏంటంటే 7 పాడ్ కనెక్షన్స్ అన్నప్పుడు భూమి యాజ్ యూజువల్గా మనకి 14 అనేది ఇస్తుంది. అంటే 2:1 రేషియోలో మనం ఏదైనా పర్చేస్ చేసుకోవడం అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఆటమ్? ఆటమ్ అనేది ఏంటంటే ఇట్స్ అండ్ లైట్ వెయిట్ రన్ టైమ్ ఇంజిన్ అండి. ఆటమ్ బేసికల్గా ఏంటంటే జావా బేస్డ్ రన్ టైమ్ ఇంజిన్ ఆఫ్ భూమి. భూమిలో మనకి 3 లెవెల్స్ ఆఫ్ రన్ టైమ్ ఇంజిన్స్ ఉంటాయి: ఆటమ్, మాలిక్యులర్, ఆటమ్ క్లౌడ్. సో ఫస్ట్ మనం ఆటమ్ గురించి డిస్కస్ చేద్దాము. ఆటమ్ అనేది ఏంటంటే ఇట్స్ అండ్ జావా బేస్డ్ రన్ టైమ్ ఇంజిన్ ఆఫ్ భూమి విచ్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ద డెల్ భూమి ప్రాసెస్. అది ఎందుకు ఆటమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తుందంటే డెల్ భూమి యొక్క ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయడానికి టెస్టింగ్ పర్పస్లో మనకి యూజ్ అవుతుంది. విచ్ హ్యాస్ బిన్ పెనెంటెడ్ బై ద డెల్ భూమి అండ్ టిపికల్లీ యూజ్డ్ ఫర్ ఆల్ ఆన్ ప్రిమిజం, హైబ్రిడ్ అండ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్. ఆటమ్ అనేది మనకి ట్రిపికల్గా ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామంటే ఆన్ ప్రిమిజంలో, హైబ్రిడ్ అండ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్లో యూజ్ చేస్తుందండి. అండ్ ఆటమ్ అనేది ఎంటర్ప్రైజ్డ్ ఇట్ సెల్ఫ్, కంపెనీ బై ఓన్గా మనకి మెయింటైన్ చేసుకునే విధంగా ఆటమ్ అనేది డిజైన్ చేశారు. మాలిక్యులర్ అనేది ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో ఆటమ్ తర్వాత మనకి హైయెస్ట్ లెవెల్ అవైలబిలిటీ ఏదైనా ఉంది అంటే యూజ్ చేసుకోవడానికి మాలిక్యులర్ యూజ్ చేస్తామండి. మాలిక్యులర్ ఇస్ నథింగ్ బట్ ది క్లస్టర్ ఆఫ్ ఆటమ్స్ అనమాట, కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ అని కూడా చెప్పచ్చు. సో ఇప్పుడు హై లెవెల్ ఇంటిగ్రేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఆటమ్ అనేది కాకుండా మాలిక్యులర్ అనేది యూజ్ చేస్తాం. ఇది కూడా మనము ఎంటర్ప్రైజ్ లెవెల్ లైక్ కంపెనీ లెవెల్స్లో మనం మెయింటైన్ చేసుకోవచ్చు. కంపేర్ టు ఆటమ్ ఇది ఏంటంటే కొంచెం హై అవైలబిలిటీ అనేది ఉండాలండి దీనికి ఆటమ్. నెక్స్ట్ వచ్చేసరికి క్లౌడ్ అండి. ఆటమ్ క్లౌడ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆఫరింగ్ బై ద భూమి. ఇవి 2 ఎంటర్ప్రిజం ద్వారా ఉంటే ఇది ఆటమ్ క్లౌడ్ అనేది మాత్రం భూమి అనేది మెయింటైన్ చేస్తుందండి. మాలిక్యులర్ ఆటమ్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు, ఆటమ్ క్లౌడ్ అనేది మాత్రం భూమి అనేది మెయింటైన్ చేసుకుంటే. ఇట్ ఈస్ అన్ క్లస్టర్ ఆఫ్ మాలిక్యులర్ అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ మెయింటైన్ బై భూమి. ఆటమ్ అనేది ఏంటంటే రన్ టైమ్ ఇంజిన్ కదా, మాలిక్యులర్ వచ్చేసరికి క్లస్టర్ ఆఫ్ ఆటమ్స్ అండి. క్లౌడ్ ఆటమ్ అనేది క్లస్టర్ ఆఫ్ మాలిక్యులర్స్ కాంబినేషన్ ఆటమ్ క్లౌడ్ అంటారండి. బట్ ఆటమ్ క్లౌడ్ మనం మెయింటైన్ చేయలేము, ఇది డెఫినెట్గా భూమి ప్లాట్ఫామ్ అనేది మెయింటైన్ చేసుకుంటుంది. ఆటమ్ క్లౌడ్ ఈస్ రికమెండెడ్ బై యూజింగ్ ఆఫ్ క్లౌడ్ ఇంటిగ్రేషన్స్. ఈ ఆటమ్ మాలిక్యులర్ అనేది లోకల్ ఇంటిగ్రేషన్స్ అప్పుడు మనం యూజ్ చేస్తాం. ఏదైనా క్లౌడ్ ఇంటిగ్రేషన్స్ జరగాలి అన్నప్పుడు మాత్రం ఆటమ్ క్లౌడ్ యూజ్ చేస్తామండి. నెక్స్ట్, వాట్ ఈజ్ ఆన్ ప్రైమ్ ఇంటిగ్రేషన్? అసలు ఆన్ ప్రిమిజం ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సిస్టమ్ విచ్ ఆర్ బిహైండ్ టు కార్పొరేట్ ఫైర్ వాల్స్. ఇఫ్ ఐ ఆమ్ రన్నింగ్ ఏ బిజినెస్, సపోజ్ ఇప్పుడు నేను ఒక బిజినెస్ రన్ చేస్తున్నానంటే ఐ హ్యావ్ డేటాబేస్ ఇన్ మై నెట్వర్క్. సో నేను ఒక ఓన్ బిజినెస్ రన్ చేస్తున్నా, నా దగ్గర ఒక సమ్ డేటాబేస్ ఉంది, నా నెట్వర్క్లో సమ్ డేటాబేస్ ఉంది. అండ్ క్లౌడ్ మీన్స్ విచ్ ఈజ్ ఆన్ క్లౌడ్, హైబ్రిడ్ మీన్స్ సమ్ టైమ్స్ విచ్ ఈజ్ ఆన్ ప్రిమిజమ్ ఆఫ్ క్లౌడ్. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సేల్స్ ఫోర్స్ అనేది క్లౌడ్ సిస్టమ్ డేటాబేస్ అనుకోండి. ఇన్ మై మిషన్ విచ్ ఈజ్ ఆన్ ప్రిమిజ్ అంటే నా సిస్టంలో ఉన్న డేటా ఏదైతే ఉందో అది ఆన్ ప్రిమిజ్ అండి. సేల్స్ ఫోర్స్లో నేను ఇంటిగ్రేట్ చేసేదాన్ని క్లౌడ్ సిస్టమ్ బేస్ అంటారు. సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా అంటే నా బిజినెస్లో ఉన్న డేటాబేస్లో ఉన్న నెట్వర్క్ ఏదైతే ఉందో నా నెట్వర్క్లో ఉన్న డేటాని నేను క్లౌడ్కి ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నా. సో ఆన్ ప్రిమిజం ఇంటిగ్రేషన్ని క్లౌడ్కి ఇంటిగ్రేషన్ చేయడానికి యూజ్ అవుతుంది. లోకల్ సిస్టమ్స్లో ఏదైతే డేటా అవైలబుల్ ఉంటుందో
లైక్ సేల్స్ ఫోర్స్ టు ఆరకిల్ డీబీ ఇట్ ఫాల్స్ అండర్ ద హైబ్రిడ్ ఇంటిగ్రేషన్. అంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయండి. ఒక లోకల్ మిషన్ టు లోకల్ మిషన్ చేసుకుంటే అది ఆన్ ప్రిమిస్ ఇంటిగ్రేషన్. లైక్ క్లౌడ్ నుంచి క్లౌడ్ డేస్ లైక్ సేల్స్ ఫోర్స్ నుంచి ఆరకిల్ డీబీ అది ఏంటంటే హైబ్రిడ్ ఇంటిగ్రేషన్. అలా మనకి 2 లెవెల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. సో ఈ 9 క్వశ్చన్స్ విత్ ఎగ్జాంపుల్స్, ఆన్సర్స్ అండ్ ఎగ్జాంపుల్స్తో నేను ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. అండ్ పార్ట్ 2 నేను డిఫరెంట్ వాట్ ఆర్ ద షేప్స్, మనకి భూమిలో ఏ టైప్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి, షేప్స్ యొక్క డెఫినేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ నేను వీడియోస్ చేస్తానండి. సో ఇఫ్ యూ మీరు కనుక నచ్చితే ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భూమి క్లాసెస్ అండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. మీకు నోటిఫికేషన్స్ అనేవి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఖచ్చితంగా వస్తుందండి. సో మీ ఫ్రెండ్స్కి ఎవరైనా భూమి రిలేటెడ్ కంటెంట్ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. డెఫినెట్గా యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకేమైనా క్వశ్చన్స్ తెలిసి భూమి రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తెలిసినా వాటికి ఆన్సర్స్ తెలియకపోయినా యూ హ్యావ్ టు షేర్, మీరు కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను దానిపైన వీడియో అనేది చేస్తాను.